లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. శేఖర్ కమ్ముల సినిమా అంటే అందరికి ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ కలుగుతుంది. ఆయన సినిమాలు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మనసును తాకేలా ఉంటాయి. ఓ హ్యాపీ డేస్ తీసుకున్నా, ఓ ఫిదా తీసుకున్నా, ఓ లీడర్ తీసుకున్నా అవన్నీ మన జీవితంలో భాగమే అన్నట్టుగా సాగుతుంటాయి. ఇంకా ఆనంద్, గోదావరి వంటి చిత్రాలు ఎప్పుడు ఓ క్లాసిక్గా నిలిచిపోతాయి. ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. కెరియర్లో కొన్ని సినిమాలు చేసినా కూడా అన్ని మంచి చిత్రాలు తీసిన ఘనత ఆయనదే. 2000 సంవత్సరంలో కెరియర్ మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల ఇక 25వ ఏటకు అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన కెరియర్ గురించి ఆయన మాటల్లో ఇలా అన్నారు. హ్యాపీ డే సినిమా ఎంతో ప్రత్యేకమైనది అని అన్నాడు. ఇన్నేళ్ళైనా మళ్ళీ మళ్ళీ కాలేజీకి రావాలనిపిస్తుంది, అలానే మళ్ళీ ఆ సినిమా చూడాలనిపించేలా ఉంటుందన్నాడు. అందులో సంగీతం కూడా అంత బాగుంటుందన్నాడు. ఏదైనా అవుట్డేట్ అవుతుందేమో అని నేను మొన్ననే మరలా చూశానని, చాలా ఫ్రెష్గా ఉందని, రిలీజ్ కూడా యూత్కు పండుగలా ఉంటుందన్నాడు. హ్యాపీ డే సీక్వెల్ అనుకున్నాను కానీ కథ సెట్ అవ్వడం లేదన్నాడు. ఇన్నేళ్ల కెరియర్లో సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే తన పట్ల తనకు చాలా గర్వంగా ఉంటుందన్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తన విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. తను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలు, చెడు చెప్పకూడదనే ఫార్మాట్లోనే వెళ్తానని అన్నాడు. తను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదని, అలా అని సినిమాలు తీయలేదని, అదే తనకు గర్వంగా అనిపిస్తుందన్నాడు. కెరియర్ స్లో అనే కామెంట్ల మీద స్పందిస్తూ తనకు ఎప్పుడు అలా అనిపించలేదన్నాడు. తాను సినిమా చేసే పద్ధతి తన సినిమాలో తన గురించి మాట్లాడతాయని తెలిపాడు. కాపీ కొట్టి కథలు తాను చేయనని, కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటానన్నాడు. మనసులో ఆలోచన రావడం, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందని, ఆలోచన వచ్చాకే మేకింగ్ పరంగా ఫాస్ట్గా ఉంటానని చెప్పుకొచ్చాడు. థింకింగ్ పరంగా మాత్రం స్లోగా ఉంటానని తెలిపాడు.